ఈరోజు మన జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తా ఉన్న మీ అందరి ప్రియతమ నాయకులు, మీ అభిమాన నాయకులు, సహచర గౌరవ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు గారు, అదేవిధంగా అనేక సందర్భాల్లో మన భూపాల్పల్లి జయశంకర్ జిల్లాకు సంబంధించి సందర్శించి ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా మళ్ళా ఈరోజు ముఖ్యమంత్రిగా మన ప్రాంతానికి మరొకసారి ఇచ్చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సహచరులు గౌరవనీయులు శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ దేవాదాయ శాఖ మంత్రివర్యులు సోదరిమణి కొండా సురేఖ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యురాలు సోదరిమణి కడియం శ్రావ్య గారు, మిత్రులు ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్కు సంబంధించిన చైర్మన్ ప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా ఐఎన్టీసీ నాయకులుగా ఈరోజు మినిమం వేజెస్ బోర్డు చైర్మన్గా కార్మికుల శ్రేయస్సు గురించి పనిచేస్తా ఉన్న జనక్ ప్రసాద్ గారు, ఈ ప్రాంతానికి పార్లమెంట్ సభ్యులుగా సేవలందించి రాష్ట్ర స్థాయిలో చైర్మన్గా ఉన్న పెద్దలు రాజయ్య గారు, అదేవిధంగా సోదరులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మరి భట్టు కరుణాకర్ గారు, మరి కార్పొరేషన్లు చైర్మన్కు సంబంధించి లైబ్రరీ కమిటీ చైర్మన్ సోదరులు రియాజ్ గారు, అదేవిధంగా జిల్లా లైబ్రరీ కమిటీ చైర్మన్ సోదరులు రాజభగవారితో పాటు వేదికపై ఆసనులైన జిల్లాకు సంబంధించి మరి కాంగ్రెస్ నాయకులు పెద్దలు, అటువైపున్న మా అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మొదటగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మన ప్రాంతాలకు సంబంధించి ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక 10 నెలల క్రితం జరుపుకున్న సరస్వతి పుష్కరాల సందర్భంలో నిధులిప్పించి పెద్ద ఎత్తున పుష్కరాలంటే సరస్వతి పుష్కరాలను ఏర్పాటు చేసుకొని మరి పుష్కరాలను దిగ్విజయంగా ముఖ్యమంత్రి గారి అదేవిధంగా కొండా సురేఖ గారి ఆధ్వర్యంలో మనం కాళేశ్వరంలో మరి పుష్కరాలు జరుపుకున్నాం. నిన్నగాక మొన్న ఎప్పుడు లేని విధంగా సమ్మక్క సారలమ్మ జాతరని కని విని ఎరగని రీతిలో ఈరోజు ఈ జిల్లా ములుగు జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారి ప్రోద్బలంతో సమ్మక్క సారలమ్మ జాతరను చేసుకున్నాం. ఈరోజు హిందువులకు సంబంధించిన సాంప్రదాయాలని గౌరవించుకోవాలి, పెద్ద పెట్టున ముందుకు తీసుకెళ్లాలి. ఆ క్రమేణా ఈరోజు మన రాష్ట్రానికి సంబంధించిన సంస్కృతిని పెద్ద ఎత్తున దేశం ప్రపంచ వ్యాప్తిగా ముందుకు నడపాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన, మన ప్రభుత్వ ఆలోచనని ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. రాబోయే పుష్కరాలు ఉన్నాయి. గోదావరి పుష్కరాల సందర్భంలో కూడా మొన్న ఈ మధ్యలో ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేసుకొని మరి గోదావరి పుష్కరాలు కూడా దేశ స్థాయిలోనే కని విని ఎరగని రీతిలో చేయాలని ఒక ప్రణాళిక సిద్ధం కూడా చేసుకుంటా ఉన్నారు. వారికి హృదయపూర్వకంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు జిల్లాలో ఉన్న సమస్యలు, ఆ సమస్యల వారి పరంగా మరి ఇచ్చిన 2 సంవత్సరాల లోపల జిల్లాలో ఉన్న అనేక సమస్యలను పరిష్కారం చేస్తూ ప్రధానంగా మీ శాసనసభ్యులు భూపాల్పల్లి పట్టణానికి సంబంధించి మరి గత 2 సంవత్సరాల్లోనే పూర్తి స్థాయిలో పట్టణానికి సంబంధించి రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాళ్ళు, వాటికి కావాల్సిన అవసరాలు, వివిధ ఇన్స్టిట్యూషన్కు సంబంధించిన అంశాలతో మొత్తం కూడగట్టుకుంటే
దాదాపు 200 కోట్ల రూపాయల అభివృద్ధి మీ శాసనసభ్యులు గంటా సత్యనారాయణ గారు కూర్చొని మంత్రుల వెనుక తిరిగి ముఖ్యమంత్రి గారి సహకారంతో వారి చొరవతో ఈ పనులన్నీ కూడా చేయటం జరిగింది. వారు 2-3 అంశాలు అనేక సందర్భాల్లో మా దృష్టికి, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి, జిల్లా ఇరిగేషన్ మరి అదేవిధంగా రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తూ చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ప్రాథమికంగా ఈరోజు మీరు మీ శాసనసభ్యులు మరి చెప్పినటువంటి DBM 38కు సంబంధించి 47,000 ఎకరాలకు సాగు తీసుకురావాలని చేసిన ఆలోచన ప్రణాళిక పూర్తి స్థాయిలో ఈరోజు ఎన్నికలు వచ్చినాయి, నిబంధన ఉంది కనుక ఈ ఎన్నికల నిబంధన తర్వాత ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, ఇరిగేషన్ మంత్రి చేతుల మీదుగా ఈ DBM 38కు సంబంధించిన కాల్వ నిర్మాణ పనులను శంకుస్థాపన చేయడం జరుగుతుందని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి అనుమతితో ఈరోజు భీమ్ గన్పూర్కు సంబంధించిన చెరువు సిమెంట్ లైనింగ్ కానీ, అదేవిధంగా గణపూరు చెరువుకు సంబంధించిన సిమెంట్ లైనింగ్ కానీ, ఈరోజు బోర్నపల్లికి సంబంధించిన చెక్ డ్యామే కానీ, జూకల్కు సంబంధించిన చెక్ డ్యామే కానీ, గొర్లవీడుకు సంబంధించిన ఇందిరా సాగర్ ప్రాజెక్ట్ కానీ, ఇవన్నీ మేము చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాం. అతి త్వరలో కూడా వాటి శంకుస్థాపన కార్యక్రమాలు చేసి పనులు మొదలుపెట్టే కార్యక్రమం చేస్తామని కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో మరి పక్కన ఉన్న గోదావరి ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినరు, ఏమైందో మీరే చూసిండ్రు. అటున్న చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆ 5 మండలాలకు సంబంధించిన ప్రాజెక్టు పనులను నిలిపేసిండ్రు. 10 సంవత్సరాలు ఒక్క ఎకరం నీరు కూడా మన ప్రాంతం నుంచి నీరు తీసుకే ప్రయత్నం చేసిండు, కానీ ఈ భూపాల్పల్లి జిల్లాకి ఒక్క ఎకరం కూడా నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయలే. ఇవన్నిటిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధతో పక్కనున్న గోదావరి నది జలాల ద్వారా ఈరోజు మన జిల్లాకు సంబంధించిన రైతాంగ సోదరులకు నీరు అందియాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో ఇక్కడున్న మా సింగరేణి కార్మిక సోదరులకు చాలామంది చాలా సమస్యలు కూడా మేము ఈరోజు పరిష్కారం చేస్తూ, ప్రధానంగా మొన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు సింగరేణి సమస్యలకు సంబంధించి సమీక్ష చేసుకొని వారి మధ్యలో డిప్యూటీ సీఎం గారు ప్రకటన కూడా చేయటం జరిగింది. ఒకటి మీ అందరికీ తెలుసు, సింగరేణి కార్మికులకు సంబంధించి సొంత ఇంటి కళకు సంబంధించి ఏ విధంగానైతే మరి ఇతర గనులకు సంబంధించి కోల్ ఇండియాలో కానీ ఇతర గనులకు సంబంధించి మరి వారి అక్కడ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా మరి ఒక కమిటీని వేసి తప్పకుండా సింగరేణి కార్మికులకు సంబంధించి సొంత ఇంటి కళలకు సంబంధించిన అంశాన్ని తప్పకుండా పరిష్కారం చేస్తామని వారు తెలియజేయడం జరిగింది. పేరు మార్పు, అదేవిధంగా పేరు మార్పుకు సంబంధించి అలియాస్ అనే మార్పుకు సంబంధించి న్యాయ నిపుణులతో సూచన తీసుకుంటా ఉన్నారు. అతి త్వరలో నివేదిక అందిన తర్వాత సింగరేణి కార్మికులకు సంబంధించిన పేరు మార్పు విషయానికి సంబంధించి మరి ప్రభుత్వం కూడా సానుకూలతతో ఉందని ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నాం. మెడికల్ బోర్డుకు సంబంధించి చాలా అపోహలు సింగరేణి వ్యవస్థలో అనేక మంది, ప్రత్యేకంగా టీఆర్ఎస్ సంబంధించిన వారి యూనియన్ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు మెడికల్ బోర్డు ఎప్పుడు ఆపలేదు. మెడికల్ బోర్డు ద్వారా ఈరోజు తీసుకోవాల్సిన మెడికల్ ఇన్వాలిడేషన్కి సంబంధించిన ఎంప్లాయీస్ని తీసుకునే క్రమంలో ఉన్నారు. ఇంకా వేగవంతంగా ఈ బోర్డును మరి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయటం జరుగుతుందని మొన్న డిప్యూటీ సీఎం గారు కూడా ప్రస్తావన చేయటం జరిగిందని
మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ విషయంలో ఈ 4 అంశాలకు సంబంధించి ఎవరు కూడా సింగరేణి కార్మికుడు ఇబ్బంది పడొద్దు. మేమున్నాము. ఆ ప్రాంతాలకు సంబంధించిన గౌరవ మంత్రులు ఉన్నారు. వారందరి విషయంలో పరిష్కార మార్గం చూపెడతామని మేమందరికీ మనవి చేస్తూ, రేపు భూపాల్పల్లి మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 30 వార్డులు ఉన్నాయి మనకు. ఈ 30 వార్డులకు సంబంధించి రాబోయే కాలంలో మేము మీ శాసనసభ్యులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అందరం కూడా కలుసుకొని పెద్ద ఎత్తున ఈ మున్సిపాలిటీని ఆదర్శనీయంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని చేపడుతున్న నేపథ్యంలో అందరం కూడా కలుసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరిస్తూ పెద్ద ఎత్తున గెలిపించే కార్యక్రమం చేయాలని మిత్రులందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. DBM 38 అదే భీమ్ గన్పూర్ చెరువు, జూకల్, బోర్నపల్లి అదేవిధంగా నీటి పారుదల కొరకు మంజూరు ఇప్పిస్తామని చెప్పినందుకు మీ అందరి తరపున గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా ఈరోజు